హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు సింహాద్రి కాంపిటేటివ్ క్లాసెస్. నిన్న మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 నోటిఫికేషన్ గురించి మీకు అందులో చెప్పడం జరిగింది. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అండ్ ఎలా సబ్మిట్ చేయాలి కూడా మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రీవియస్ అప్లికేషన్ ఫీ గురించి కూడా చెప్పడం జరిగింది. బట్ ఈ రోజు క్లాస్లో మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. నిన్న మీకు సెలక్షన్ ప్రాసెస్ లో చెప్పాను. ఇది 1 ఏంటంటే దీన్నే మనం లెవెల్ 1 టెస్ట్ అంటాం. లెవెల్ 1 టెస్ట్. ఇందులో సిలబస్ చాలా తక్కువ సిలబస్ అండి, చాలా చాలా తక్కువ సిలబస్. సబ్జెక్ట్ చూడండి ఒకసారి. జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. జనరల్ సైన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయండి? 25 ఉంటాయి, 25 మార్క్స్. మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. అలానే రీజనింగ్ 30 క్వశ్చన్స్ ఉంటాయండి, 30 మార్క్స్. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్, 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ అండి. సో టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. కాకపోతే ఇక్కడ వచ్చేది ఏంటంటే టైం అనేది 100 బిట్స్ 90 మినిట్స్. 100 బిట్స్ 90 మినిట్స్. సో ఇది ఒక్కటే మీకు తక్కువ టైం అండి. అంటే 1.5 hour ఎగ్జామ్ అండి. 1.5 hour ఎగ్జామ్ టైంలో మనం 100 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలండి. 100 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఓకే. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామ్. ఇండియన్ లాంగ్వేజెస్ లో 13 లాంగ్వేజెస్ ఉన్నాయండి. సో 13 లాంగ్వేజెస్ లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ అండ్ హిందీ కామన్ ఉంటుంది ప్రతి పేపర్లో. అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ. ఈ 13 లాంగ్వేజెస్ కాకుండా క్వశ్చన్ పేపర్ ఇంగ్లీషు, హిందీలో కూడా ఉంటుందండి. ఇది మీడియం ఆఫ్ ఎగ్జామ్. కాకపోతే ఇక్కడ మీకు నేను చెప్పడం జరిగింది సబ్జెక్ట్స్: జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్. ఓకే. సో జనరల్ సైన్స్ సిలబస్ ఏంటి, మ్యాథమెటిక్స్ ఏంటి, రీజనింగ్ ఏంటి, జనరల్ అవేర్నెస్ సిలబస్ ఏంటి, అవన్నీ కూడా ఈ క్లాస్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే. నౌ సిలబస్ అండ్ అనాలిసిస్. సో లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత నేను అనాలిసిస్ చేశానండి. అనాలిసిస్ చేసిన తర్వాత సిలబస్ లో మ్యాథమెటిక్స్ కూడా ఒక పార్ట్ అండి. సో మ్యాథమెటిక్స్ నుంచి మనకి 25 మార్కులు వస్తాయి, 25 మార్క్స్ వస్తాయండి. సో 25 మార్క్స్ టాపిక్స్ చూసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో అక్కడి నుంచి మనకి 1 మార్క్ వస్తుందండి. పైప్స్ అండ్ సిస్టమ్స్, సో ఇక్కడ నుంచి కూడా 1 మార్క్ వస్తుందండి. సింప్లిఫికేషన్ 1 మార్క్ ఉంటుందండి. ఇది నేను మన క్లాసెస్లో చెప్పడం జరిగింది ఆల్రెడీ, ఒకసారి మన వీడియోస్ చూడండి. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, ఇక్కడ నుంచి 2 మార్క్స్ వస్తాయండి. అలాగే నెంబర్ సిస్టమ్, సో ఇది కూడా మన క్లాసెస్లో చెప్పుకున్నాం, ఒకసారి ఆ వీడియో చూడండి. నెంబర్ సిస్టమ్, సో ఇక్కడ నుంచి మీకు 6 మార్క్స్ వస్తున్నాయండి. 6 మార్క్స్. ఒక చిన్న మల్టిప్లికేషన్, డివిజన్, రైట్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఈ 4 వస్తే నెంబర్ సిస్టమ్ చేయడం చాలా ఈజీ. అలాగే టైం, స్పీడ్, డిస్టెన్స్, ఇక్కడ నుంచి మీకు 4 మార్క్స్ వస్తున్నాయండి. అండ్ యావరేజ్, ఇక్కడ నుంచి మనకు 1 మార్క్ వస్తుంది. ట్రిగనామెట్రీ 2 మార్క్స్. పర్సంటేజ్ 1 మార్క్. మెన్సురేషన్ 2 మార్క్స్. అండ్ రేషియో 4 మార్క్స్. సో మేజర్ టాపిక్స్ నెంబర్ సిస్టమ్, టైం, స్పీడ్, డిస్టెన్స్ అండ్ రేషియో. సో ఈ మూడింటి నుంచి టోటల్ అంటే 25 మార్క్స్ లో ఆల్మోస్ట్ 50% మార్క్స్ అనేవి రావడం జరుగుతుందండి. నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని చూసానండి, అక్కడి నుంచి అనాలిసిస్ చేసి నేను చెప్తున్నాను. ఇది మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్. నెక్స్ట్ మనం రీజనింగ్. సో రీజనింగ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది చూద్దాం. ఎస్, ఇందాక మనం మ్యాథమెటిక్స్ చూసుకున్నామండి. మ్యాథమెటిక్స్ 25 మార్క్స్ వస్తాయని చెప్పాను. ఇప్పుడు రీజనింగ్ కూడా
30 మార్క్స్ వస్తాయండి. సో మ్యాథమెటిక్స్ ప్లస్ రీజనింగ్ కలిపి టోటల్ 55 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్కి. సో ఈ రెండు మీరు ఫాస్ట్గా తరువుగా ఉంటే కనుక మీకు 55 అవుట్ ఆఫ్ 55 వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ సిలబస్ అనాలిసిస్ చేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని చెక్ చేసుకొని మీకు చెప్పడం జరుగుతుందండి. ఈచ్ టాపిక్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ మార్క్స్ ఎన్ని వస్తున్నాయండి. సిలోగిజం నుంచి 2 మార్క్స్ వస్తున్నాయండి. వెన్ డయాగ్రామ్, సో మీకు డయాగ్రామ్ ఇచ్చి అంటే లైక్ 3 కానీ 4 కానీ కాంబినేషన్ ఇచ్చి వెన్ డయాగ్రామ్ చేయమంటాడు. సో అది కూడా 2 మార్క్స్ వస్తున్నాయి. అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఇది వెరీ సింపుల్ అండి. మీకు ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ లైక్ మల్టిప్లికేషన్ కానీ వస్తే కనుక ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ నుంచి 2 మార్క్స్ వస్తున్నాయి. మిర్రర్ ఇమేజ్ మీకు ఆల్రెడీ చెప్పాను క్లాస్లో, మన వీడియోస్లో చూడండి ఒకసారి. సెపరేట్ టాపిక్ ఉంటుంది, చాలా ఈజీ అండి, ఒకసారి చూడండి. ఆడ్ వన్ అవుట్, ఆడ్ వన్ అవుట్ నుంచి కూడా 3 మార్క్స్ వస్తున్నాయి. సో ఏదైనా 4 కాంబినేషన్స్ ఇచ్చి అందులో ఆడ్ వన్ ఏంటంటే చెక్ చేయమంటాడు, అది కూడా చూడండి ఒకసారి. బ్లడ్ రిలేషన్స్, సో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరిని ఎలా పిలుస్తారని మీకు తెలిస్తే కనుక ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా చాలా ఈజీ, అక్కడ నుంచి మీకు 3 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ కంప్లీట్ ఫిగర్, సో ఫిగర్ లో మిమ్మల్ని ఐడెంటిఫై చేయమంటే అండి, సో ఆ ఫిగర్ ఇచ్చి మమ్మల్ని ఐడెంటిఫై చేయనప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, దాని నుంచి మీకు 1 మార్క్ వస్తుంది. అలాగే నెక్స్ట్ అనాలజీ, అనాలజీ అంటే ఒక బాక్స్ లో ఇచ్చేసి మీకు అందులో కూడా మల్టిప్లికేషన్, ఎడిషన్, డివిజన్, సబ్ట్రాక్షన్ కూడా ఈజీగా వస్తే కనుక అనాలజీ నుంచి కూడా మనకి 2 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ సిరీస్, సో నెంబర్ సిరీస్ కూడా మీకు తెలుసు, చెప్పాను కదా మీకు. మ్యాక్సిమం రీజనింగ్ రావాలంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ రావాలి మ్యాక్సిమం. అండ్ అలాగే డైరెక్షన్, డైరెక్షన్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సో ఆ డైరెక్షన్స్ లో మీరు ఎలా వెళ్తే బాగుంటుంది అని తెలిస్తే కనుక ఈజీగా మనం 2 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. అంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయండి, 5 మార్క్స్. సో ఆ స్టేట్మెంట్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే కనుక మీకు రైట్ ఇది కూడా మనం 5 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అలాగే కౌంటింగ్ ఫిగర్ అండి, సో ఫిగర్స్ ఇచ్చి మిమ్మల్ని ఐడెంటిఫై చేయమంటాడు, అది కూడా మీరు ఒకసారి ఈ కాన్సెప్ట్ మీద ఒకసారి మీరు క్వశ్చన్ చూస్తే కనుక ఈజీగా 2 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ పజిల్, సో పజిల్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి మ్యాథమెటిక్స్ బాగా రావాలండి, ఓకేనా. ఇక్కడ నుంచి మనకి 2 మార్క్స్ వస్తున్నాయి. సో టోటల్ 30 మార్క్స్ ఫ్రమ్ ది రీజనింగ్, ఓకే. సో మనకి ఉన్న సిలబస్ లో 4 టాపిక్స్ లో ఇది 3rd టాపిక్ అండి. ప్రీవియస్లీ ఫస్ట్ మ్యాథమెటిక్స్ చూసాం, సెకండ్ రీజనింగ్ చూసాం, ఇప్పుడు 3rd అంటే 25 మార్క్స్, 30 మార్క్స్, అండ్ జనరల్ సైన్స్ కూడా 25 మార్క్స్ అండి. ఇది చాలా ఈజీ టాపిక్స్, ఓన్లీ 3 ఉంటాయండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఫిజిక్స్ నుంచి 8 మార్క్స్ ఇస్తున్నాయండి, కెమిస్ట్రీ నుంచి 10 మార్క్స్, అండ్ బయాలజీ నుంచి 7 మార్క్స్. మీరు సిబిఎస్ఈ సిలబస్ 8th, 9th, 10th, సో మ్యాక్సిమం 10th క్లాస్ లో ఉన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. డెఫినెట్లీ 25 మార్క్స్ లో మీకు అవుట్ ఆఫ్ 25 మార్క్స్ మీకు 15 to 20 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి, 15 to 20 మార్క్స్, ఓకేనా. రైట్, ద 4th వన్ ఈస్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అండి. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, సో ఇక్కడ నుంచి మనకి 20 మార్క్స్ వస్తున్నాయండి. ఎన్ని మార్క్స్ అండి? 20 మార్క్స్. సో ఫస్ట్ వన్ ఇస్ దిస్ ఇస్ టాపిక్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఫస్ట్ టాపిక్ ఈజ్ వాట్? హిస్టరీ. హిస్టరీ నుంచి 3 మార్క్స్ వస్తున్నాయండి. హిస్టరీ నుంచి 3 మార్క్స్, హిస్టరీ నుంచి 3 మార్క్స్ వస్తున్నాయి. అలాగే పాలిటీ నుంచి 1 మార్క్ వస్తుందండి. అండ్ జియోగ్రఫీ నుంచి 2 మార్క్స్, అండ్ ఎకనామిక్స్ నుంచి 1 మార్క్, అండ్ బేసికల్ గా ఫైనల్ గా కరెంట్ అఫైర్స్ నుంచి 13 మార్క్స్ వస్తున్నాయండి. సో నేను ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ క్వశ్చన్ పేపర్స్ అన్ని అనాలిసిస్ చేస్తే నేను టాపిక్ వైజ్ ఇలా డివైడ్ చేశానండి. సో బెటర్ ప్లీజ్ అవాయిడ్ దీస్ 4 టాపిక్స్. ప్లీజ్ కాన్సన్ట్రేషన్ అబౌట్ ది కరెంట్ అఫైర్స్. ఎందుకు చెప్తున్నానంటే కరెంట్ అవుట్ ఆఫ్ 20 మార్క్స్ 13 మార్క్స్ 20 మార్క్స్ కోసం ఈ 4 అనేవి చాలా పెద్దవండి. హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్ అనేది వైడ్ సిలబస్. సో మనకి ఇప్పుడున్న టైంలో సో నెక్స్ట్ 2 months లో మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయండి. సో మీరు కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు మనకి అదృష్టం బాగుంటే ఇందులో కూడా క్వశ్చన్లు వచ్చే విధంగా మనకు ఉంటుంది. సో అందుకని మీరు ఏం చేస్తారంటే సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ అబౌట్ ది కరెంట్ అఫైర్స్. లాస్ట్ 1 year నుంచి మనకి ఏదైతే వస్తున్నాయో ఆ 1 year కరెంట్ అఫైర్స్ బాగా చదవండి, ఓకేనా. సో టోటల్ మీకు 100 మార్క్స్ కి 100 క్వశ్చన్స్ సిలబస్ ఏంటి టాపిక్ వైజ్ మీకు చెప్పడం జరిగిందండి. సో జాగ్రత్తగా
చూసుకొని అనాలిసిస్ చేసి చెప్పాను కాబట్టి మీరు కూడా అలా చూసుకొని ఆ విధంగా చదివితే మాత్రం డెఫినెట్లీ మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు 100 మార్క్స్లో 75 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. 75 మార్క్స్, ఎందుకంటే అక్రాస్ ఇండియా కాబట్టి 100కి 75 మార్క్స్ రావాలండి. వస్తే మీకు డెఫినెట్గా మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఎందుకంటే ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి, 1/3. ఓకే, 1/3 నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి సో క్వశ్చన్ కూడా చాలా ఈజీగా ఉంటాయండి. సో ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందు ఇవి ఒకసారి చూడండి. ఓకే, చూడండి. సో ఈ క్లాస్లో ఫైనల్గా మనం చెప్పుకునేది శాలరీ స్ట్రక్చర్ అండి. ఆర్ఆర్బీ గ్రూప్ డి శాలరీ స్ట్రక్చర్ చూడండి ఒకసారి. బేసిక్ పే వచ్చేసి 18,000 రూపీస్ అండి. బేసిక్ పే వచ్చేసి 18,000 రూపీస్. దానికి డిఏ అలవెన్స్ అంటారు, డిఆర్ఎస్ అలవెన్స్ అంటారు, డైలీ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, నైట్ డ్యూటీ, మెడికల్ ఫెసిలిటీస్, ఓవర్ టైమ్ అలవెన్సెస్. సో టోటల్ శాలరీ వచ్చేసి మీకు 25,380 రూపాయలు పర్ మంత్ మీ చేతికి వస్తుందండి. ఓకే, ఇది శాలరీ స్ట్రక్చర్. కాకపోతే మనం చెప్పుకున్నది ఏంటంటే ఈరోజు ఈ క్లాస్లో మనం చెప్పుకున్నది ఏంటంటే సిలబస్ చెప్పుకున్నాం, ఎన్ని మార్క్స్ వస్తే చెప్పుకున్నాం, 100 మార్క్స్ అని చెప్పాం, 100 క్వశ్చన్స్ అని చెప్పుకున్నాం, 90 మినిట్స్ అని చెప్పుకున్నాం. రైట్. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని అనాలిసిస్ చేస్తే టాపిక్ వైజ్ కూడా మీకు ఎన్ని మార్క్స్ ఉంటాయి అని చెప్పేసి మనకున్న మ్యాథమెటిక్స్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, అండ్ జనరల్ సైన్స్ కానివ్వండి. సో ఈ 4 టాపిక్స్ గురించి టాపిక్ వైజ్ మీకు మార్క్స్ ఎన్ని వస్తున్నాయి కూడా చెప్పడం జరిగింది. లాస్ట్లో మీకు శాలరీ స్ట్రక్చర్ కూడా చెప్పాను మీకు నేను. ఓకే, మీ హ్యాండ్కి 25,380 రూపీస్ పర్ మంత్ వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేనా? సో బాగా కాన్సన్ట్రేషన్ చేయండి, మన వీడియోస్ కూడా మీరు ఫాలో అవుతుండండి. సో డెఫినెట్లీ రేపటి నుంచి మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డిలో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ మీద నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. నేను మాత్రం మీకు రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు చెప్తానండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ టాపిక్స్లో మీకు కొన్ని చెప్పడం జరిగింది, మన వీడియోస్ చూడండి. రైట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ సింహాద్రి కాంపిటేటివ్ ఛానల్. సో ప్లీజ్ షేర్ అండ్ subscribe and share the video to your friends. Thanks for watching. Thank you.